అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, తిలా పాపం తలా పిడికిడు అంటారు కదా. అది ఎలాగో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గద్ద ఒక పాముని తన్నుకొని పోతుంది ఆహారంగా. చావుకి దగ్గరగా ఉన్న పాము తనలోని విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెళ్తున్న గొల్లబామ తల మీద గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణుడికి అమ్ముతుంది గొల్లబామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా, ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేశాడు. పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు. పాము ముందే మరణించింది. గొల్లబామ గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది. ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుడి ఖాతాలో రాశాడు చిత్రగుప్తుడు. బ్రాహ్మణుడి పాపాల చిట్టా చదువుతున్నాడు చిత్రగుప్తుడు. అప్పుడు బ్రాహ్మణుడు, ధర్మప్రభో, ఇది అన్యాయం. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు. నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకి భోజనం పెట్టాను తప్పించి ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు. అందుకు తప్పు నాది కాదు కనుక పాపం నాది కాదన్నాడు. పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలీదు. గొల్లబామను విచారించాలి ప్రభో అన్నాడు. గొల్లబామను పిలిచి, ఈ పాపం నీ ఖాతాలో రాస్తాము, విషమున్న పెరుగు అమ్మావు కనుక, అదీ కాక సరిగ్గా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక అంటే, బాబోయ్, నాది తప్పు కాదండి. నేను పాలు పెరుగు అమ్ముకుంటాను. నాకు ఆ ముంతలో విషం పడిందని తెలీదు. తెలిస్తే అది బ్రాహ్మణుడికి నేను అమ్మను కదా. నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పాను. గాలికి ఎగిరిపోతే తప్పు నాది కాదు. అందుకు నాది తప్పు కాదు కనుక పాపం నాకు సంబంధం లేదంది. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పు అని గాలిని పిలిచారు. గాలి వచ్చి, దేవా, వీచడం నా లక్షణం, నా ధర్మం. నేను స్తంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభు అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం అని పిలిచారు పాముని. పాము, ధర్మప్రభు, నా ప్రాణం పోతున్న సమయం, గద్దకాళల్లో ఉన్నాను. ఏమి జరుగుతుంది నాకు తెలియని స్థితి. ఎక్కడ విషం వదిలిపెడుతున్నది కూడా చూడగల సమయం కాదు కనుక తప్పు నాది కాదు, ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదని మొరపెట్టుకుంది. అప్పుడు ఇక మిగిలింది గద్ద కనుక గద్దను పిలిచారు. ఈ పాపం నీదేనా అన్నారు. మహాప్రభో, పాము నా ఆహారం, గగన విహారం నా లక్షణం. పాము విషం వదులుతుందో లేదో నేను చూడలేదు. అందుచేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ బ్రహ్మహత్యా పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మరాజుకి కూడా బోధపడలేదు. అప్పుడు చిత్రగుప్తుణ్ణి ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభు, భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్న అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. ఒకరు గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్లబామది తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణుడిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో సంగతి చెప్పాడు. మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనుక తప్పు ఎవరిదో ఇదమిద్దంగా తేలలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పు ఇచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు. అందుకే ఏ సంగతైనా పూర్తిగా తెలియందే తీర్పు ఇచ్చినట్లుగా మాట్లాడకూడదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.